ఖమ్మం నగరంలో ఖమ్మం మహిళా మార్ట్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఖమ్మం బ్రాండ్ పేరుతో మహిళలు తయారు చేసిన తినుబండారాలు, వస్తువులను ఈ మార్ట్ ద్వారా విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మహిళల ద్వారా తయారు చేసే వస్తువులు మధ్యవర్తులు లేకుండా ఈ మార్ట్ ద్వారా విక్రయించాలన్నారు. దీంతో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందించవచ్చన్నారు. గౌరవ మేయర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, ప్రియమైన అధికారులు, అదేవిధంగా మెప్మా మహిళా శక్తి సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం, కలెక్టర్ గారు పట్టుబట్టి మీరు చేసినటువంటి వస్తువుల యొక్క విక్రయం కూడా మీ ద్వారాగానే జరిగితే మధ్యవర్తులు లేకుండా ఆ లాభం మీకే రావాలని, మీ కష్టం మీకే చెందాలని ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున గచ్చిబౌలిలో శిల్పారామంలో మన రాష్ట్రంలో మహిళా సంఘాలు చేసేటటువంటి అన్ని వస్తువులు కొనుగోలు అమ్మకాలు కూడా ఇవాళ శిల్పకళారామంలో తయారు చేసి అందరికీ మహిళలకి అప్పచెప్పారు. మన రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు అన్నీ కూడా వాళ్ళు చేసిన వస్తువులన్నీ అక్కడ అమ్ముకునే అవకాశాలు హైదరాబాద్లో వచ్చినాయి. అట్నే కలెక్టర్ గారు కూడా ఇక్కడ ప్రయోగం చేశారు. కమిషనర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా వివిధ మార్కెట్లు ఉన్నాయి మనకి, ఆ మార్కెట్లలో కూడా ఇటువంటి ప్రొవిజన్ పెట్టేసి వాళ్ళు చేసుకున్న వస్తువులు ప్రతిసారి ఇక్కడికే రావాలని లేదు. ఖమ్మంలో 4 మూలల్లో కూడా ఉన్న మార్కెట్లలో ఇటువంటి ప్రొవిజన్ క్రియేట్ చేసి వాళ్ళు చేసినటువంటి వస్తువులు ఇక్కడే అమ్మకాలు కాకుండా పెద్ద మొత్తంలో తయారు చేసుకునేటట్టుగా ఇంకా బ్యాగులు తయారు చేశారు మహిళలు, ముదిగొండోళ్ళు చాలా గొప్పగా చేశారు. బ్రాండెడ్ షాపులలో కూడా నాకు అట్లా కనపడలా, మీ షాపులో మంచిగా కనపడ్డాయి. అంటే మన వస్తువులకి గిరాకీ రావాలంటే మీరు అన్ని చోట్ల ప్రదర్శించాలి. ఈవెన్ బస్ స్టేషన్లలో మీ ప్రొడక్ట్స్ ఉండాలి. బోర్డు పెట్టేసి గ్లాసుల్లో ఎట్లయితే పెడతారో మనవి కూడా అట్లా పెట్టుకొని మహిళా శక్తి ద్వారా వచ్చినటువంటి మహిళా సంఘాల వస్తువులు ఈ రకంగా రాష్ట్రం మొత్తం మీరు చేసే వస్తువులన్నీ కూడా అమ్మకాలు చేసుకుంటే మనం చైనా నుంచి వచ్చాయో ఇంకొకరి నుంచి వచ్చాయో పనికిరాని కొని మోసపోకుండా మీ చేతులతోటి మీరే చేసినటువంటి వస్తువులు మన తల్లులే వాడుకునేటట్టుగా, మన ప్రజలే వాడుకునేటట్టుగా, మన పైసలు మీ చేతిలోకి వచ్చేటట్టుగా ఉండాలి. అందుకని ముఖ్యమంత్రి గారిది ఒకటే నినాదం. ఇంతకుముందు మహిళలను లక్షాధికారి చేస్తామనేవాళ్ళు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అట్టంట్లా నా తల్లి కోటేశ్వరాలు కావాలంటుండు. అంటే మీరు ఇటువంటి వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారాలకి మీరే అధిపతులైతే ఆ అధిపతులు ఈ రాష్ట్రంలోనే అమ్మటం కాదు, పక్క రాష్ట్రాలే కాదు, పక్క దేశాలకు కూడా మన వస్తువులు ఎక్స్పోర్ట్ చేసే స్థితికి మా తల్లులు రావాలనేది ఈ ప్రభుత్వం యొక్క కోరిక. కాబట్టి దయచేసి మీరు కష్టపడండి, సంపాదించండి, మీ పిల్లల్ని చదివించండి. మీ కుటుంబాలు పేదరికం నుంచి శాశ్వతంగా తప్పుకోవాలంటే ఈరోజు మీ కష్టంతో మీ పిల్లలు చదువుకుంటే తప్ప మీ కుటుంబం పేదరికం నుంచి బయటికి రాదు. కాబట్టి మీ కష్టం మళ్ళీ మీరు సుఖపడాలంటే మీ బాబు ఆస్ట్రేలియాలోనో, అమెరికాలోనో, ఢిల్లీలోనో, బాంబేలోనో ఎక్కడో ఉద్యోగం చేసి అమ్మ నీ కష్టం ద్వారా నేను ఈ స్థాయికి వచ్చాను, ఇగో నేను పైసలు పంపిస్తున్నా, అమ్మ నాన్న సుఖంగా సంతోషంగా ఉండండి అని మీరు కష్టపడే పని లేని స్థితిని మీ బిడ్డలు తీసుకొస్తారు. కాబట్టి దయచేసి మీ పడ్డ కష్టం మీకే చెందాలనేది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కోరిక. దానికి అనుగుణంగా మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు కష్టపడి ఇటువంటి ప్రయోగం చేసి మీకు అమ్ముకునేటటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.